ఏదైనా కొద్దిగా హైట్కి తగ్గ మాటలు మాట్లాడాలి. మరి ఓ మచ్చర్ పహల్వాన్ గాడు పెద్ద పెద్ద డైలాగులు ఉండేది 3 ఫీటు, మాట్లాడేదేమో 30 మార్కాన్ మాటలు. అరే హైట్కు తగ్గ డైలాగులు కొట్టాలి, కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను పోయి ఒక ఆడవాడు ఉంటాడు కదా, రాకో బీకో వాడు పెద్ద ఫైటర్, రాక డ్వేన్ జాన్సన్ అని కూడా ఉంటాడు, చూసింటారు కదా మీరు ఆ WWEలో. వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో, చింతపండు గాను. ఈయన కూడా గంతే, తెగబలిసిన కోడి ఒకటి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. ఒక అట్లున్నది ఈయన కథ. అరే అర్థమే కాదు మాకు. ఊరి నీకు ఎన్నిటికీ పైసలు లేవంట, కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసిలో ఉన్నాయంట. ఏమిటికి? నిన్ను ప్రజలు నీకు మూసి కోసం ఓట్లేసిరా? ఓట్లేసిన నల్గొండ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ, మహబూబ్ నగర్ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ, మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు నీకు ఓట్లేసింది నువ్వు చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీయే చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? హైదరాబాద్ వాళ్ళు నమ్మలే, ఇక్కడ వాళ్ళు హుషారోళ్ళు నమ్మలే, అంత లంగా ఉన్నాడు వీడు, నమ్మద్దని చెప్పి నమ్మలే. ఒక్క సీటు కూడా వెళ్ళి, అందుకే హైదరాబాద్లో ORR లోపల ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక పాపం ఊర్లలో నమ్మిండ్రు, ఏమో అంటుండు కదా, కేసీఆర్ను 2 సార్లు చూసినాం కదా, ఒకసారి ఈయనను కూడా చూస్తాం, కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా, ఒకసారి చూస్తాం అన్నట్టు ఓట్లేసిండ్రు. ఇలా ఓట్లేసిన వాళ్ళే వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటారు, టక్క 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 కొట్టుకుంటారు. మీరు చూస్తున్నారు వీడియోలు, నేను చెప్తలే, చూడండి మీరు. కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు,